ఒక్కసారి నిప్పు రవ్వే కదా అని అనుకోకండి. ఆ రవ్వ ఎంత అగ్నిని ఎంత ప్రళయాన్ని సృష్టిస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకోండి. బాబు అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, మినిస్ట్రీలో ఎన్విరాన్మెంట్లో ఉమెనే ఉన్నారు, అడగొట్టి కూర్చొని కుర్చీ వేసుకున్న ఆవిడ ఉమెనే ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అని అంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే ఆ ఉమెన్లో స్త్రీ తత్వం ఉందా లేదా, ఆ ఉమెన్లో అమ్మవారి పట్ల గౌరవం ఉందా లేదా, ఆ స్త్రీలో తన స్త్రీ అనేటటువంటి అస్తిత్వం ఉందా లేదా, అది ప్రశ్నించుకోవాలి. ఇవాళ అది కనుక ఉంటే ఇక రాను చూస్తారు ఏం జరుగుతుంది అనేటటువంటి అర్థమైందమ్మా. ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అసలు మాట్లాడను కూడా. ఎందుకు అనంటే వాళ్ళు ఏ ప్రెషర్తో చేస్తున్నారు, పదవుల కోసం మాత్రమే స్త్రీలు అలంకరణ ప్రాయంగా పదవుల్లో కూర్చున్నారు అనేది ఇవాళ ప్రూవ్ అయింది. అది నిజంగా ఉమెన్ సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే హిందూ స్త్రీ పట్ల, హిందూ స్త్రీ పసుపు కుంకుమల పట్ల, తాళిబొట్టు పట్ల వీళ్ళకి, ఈ ప్రభుత్వాలకి, ఈ ఒళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఎంత నిర్లజ్జం ఉందో, ఎంత చిన్న చూపు ఉందో, నిర్లజ్జాన్ని నేను మాట్లాడి ఎంత చిన్న చూపు ఉందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను నిజం చెప్తున్నాను, ఆ రోజు తెగిపడింది నా నల్లపూసలు కాదు, ఆ రోజు అమ్మవారిని తీసిన రోజునే ఆవిడ ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటుందని నేను చెప్పాను. ఇవాళ కాదు, చరిత్రలో గుర్తుందో లేదో జనం మొత్తానికి సుంకులమ్మ గుడి గుర్తుందా, గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి పెద్ద టైగోను తలుచుకుంటే గవర్నమెంట్లనే కొనగలరు. అలాంటి వాడు ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు, చిన్న సుంకులమ్మ గుడే కదా అని చెప్పేసి డైనమైట్లు పెట్టి మరి నేను శ్రీకృష్ణదేవరాయల అంశ అని కూర్చున్నాడే ఎక్కడికి పంపించాలో ఆ అమ్మవారు పంపించింది. అలాగే ఆ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించినటువంటి సాక్షాత్తు ఒక హైకోర్టు జడ్జి సస్పెండ్ గురయ్యాడు. సస్పెండ్ గురైనటువంటి జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మవారి శక్తిని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఓటు వేయకూడదు. వేయడం జరిగింది ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు, సో శంషాబాద్ లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా, హిందువులు ఏం చేయలేరు కాబట్టి. భారత్ మాతాకి జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడిగా, తెలివైన వాడిగా అని అనుకున్నాం, కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరైనా పట్టుకున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇది అంతకుముందు పోచమ్మ, మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ్ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు. ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు, చర్చిల మీద పెత్తనం చేయలేరు. మొన్న ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు? ఎవరి పైసలు అవి? పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు. కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం, లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు. ఎందుకంటే కాంగ్రెస్ నూకలు చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు. నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనకు తెలుస్తుంది. కానీ హిందువులకి గత 100 ఏళ్ళు పైబడి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీ
ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి, లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి. ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్. వెళ్దాం పెద్దమ్మ తల్లికి. నా పేరు హైందవి, బీజేపీ స్టేట్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఇవాళ బీజేపీ వైఖరి మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకర దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా సుందర రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళు మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలే రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్గా తీసుకుని ఇక్కడ బస్తీవాసులు మాత్రమే బోనాలకు సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగానో నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, అదేవిధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి. ఎందుకు ప్రతిసారి హిందువుల పైన హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? అందరూ కూడా పొందుగాళ్ళు, హిందువులు పొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా. ఈ రోజు పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్ స్పందిస్తారు, హిందువులకు ఏమైనా జరిగినా కూడా ఈ విషయం పైన కూడా స్పందించారు. వారు కూడా ఖచ్చితంగా రేపు ఎల్లుండో వస్తారు, ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ అనేది ఇక్కడ లేదు. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి చాలా విలువైనటువంటి భూమి. ఆ యొక్క గుడిని తొలగిస్తే ఇక్కడ ఏ అపార్ట్మెంట్ లేకుంటే ఏదో కమర్షియల్ గా వాళ్ళ బిల్డింగ్స్ లో రెడీ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసిరు. అదేవిధంగా హెచ్సీలో కూడా అదే పని చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? అక్కడ పోలీసులు పోనీయట్లేదు అమ్మని చూడడానికి. తప్పకుండా పోతాం. ఎవరు వాళ్ళు ఆపడానికి? వాళ్ళు హిందువులు కాదా? మీరందరూ హిందువులు కాదా? మనం అందరం కలిసి పోదాం పదండి. మీడియా తరపు నుంచి మీరు రండి, పోలీసులు తీసుకొని పోదాం, మనం రండక్క అని చెప్పేసి వాళ్ళు బోనాలు సమర్పించరా? వాళ్ళు కూడా ఇళ్ళలో పొట్టు పెట్టుకొని బోనాలు చేసుకునే వాళ్ళే కదా. మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నా సరే ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం పోదాము. ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనము కార్యాచరణ